గౌరవనీయులు గండ్ర వెంకటరామరెడ్డి గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ఏర్పడినటువంటి ఈ సభలో తమరు సభాపతిగా పోటీ లేకుండా ఎన్నిక కావడం సభలో మా అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగింది. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే సభాపతిగా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని కూడా సహకరించన్నప్పుడు మా పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మా సభ్యులమందరం కూడా మీ యొక్క ఎన్నికకు పోటీ లేకుండా ఎన్నిక చేయడానికి మేమంతా కూడా మరి ఎందుకంటే మీరు సుదీర్ఘ కాలం పాటు సభలో సభ్యులుగా ఉండడమే కాకుండా మీరు ఒక గ్రామీణ ప్రాంతంలో రాజకీయ జీవితం ఒక సింగిల్ విండో చైర్మన్గా మొదలుపెట్టి శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ఉద్యమంలో ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి ఆ రోజు మరి తెలంగాణ కొంత కన్ఫ్యూజన్ ఉండేటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన చాలా మంది శాసనసభ్యులు రాజీనామా చేసిన దాంట్లో మీరు కూడా ఒకరిగా రాజీనామా చేసి తిరిగి ఎన్నికైన తర్వాత గౌరవ మొదటి తెలంగాణ శాసనసభలో ఆనాడు మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన అధ్యక్ష. చేపట్టడమే కాకుండా సరే ఒక రైతు బిడ్డగా మీకు రైతు కష్టాలు తెలుసు కాబట్టి రైతు సమస్యల కొరకు నిరంతరం పనిచేసిండ్రు. అదేవిధంగా నేను గతంలో ప్రాతినిధ్యం వహించి ఓసారి ఓటమి చెందినటువంటి భూపాలపల్లిలో వరంగల్ ఉప ఎన్నికల సందర్భంగా మీరు వచ్చి ఆ రోజు ఒక మంత్రిగా కాకుండా ఒక సింపుల్ సిటీగా మీరు ప్రచారం చేసిన సందర్భాలను కూడా నేను నేరుగా చూడడం జరిగింది. మరి మీరు ఒక ఎంత పదవి ఉన్నా ఒదిగి ఉండేటువంటి స్వభావం మీదని నేను గత సభ్యుడిగా ఇక్కడ ఉన్నప్పుడు కూడా చూడడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఒక మంచి సాంప్రదాయాలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర రెండో సభలో మీరు సభాపతిగా అయింది కాబట్టి మేము ఈరోజు ఇటు ప్రతిపక్ష స్థానంలో ఉన్నాం కాబట్టి ఈ సభకు ఒక గౌరవాన్ని సభ్యులను సమదృష్టితో చూసేటువంటి సాంప్రదాయాలను మీరు నెలకొల్పుతారని మేము ఆశిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధికార పక్షం బాధ్యత చేపట్టాలి, ప్రతిపక్షం ప్రజా సమస్యలను ఎత్తి చూపెట్టాలి. మాకు కూడా ఆ రకమైనటువంటి అవకాశాన్ని తమరు కల్పిస్తారని ఆశిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు రెండవసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో రెండోసారి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం, గతంలో మీరు వ్యవసాయ మంత్రిగా ఉండేటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఈరోజు మిమ్మల్ని ఈరోజు స్పీకర్ స్థానంలో ఎంపిక చేసి మా అందరి సహకారంతో యునానిమస్గా ఎన్నిక చేసినందుకు మరి మీరు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ తెలంగాణ మొత్తం స్పీకర్ వ్యవస్థకే ఒక గౌరవం ఉంది భారత రాజ్యాంగంలో. ఎందుకంటే సభకు ఉండేటువంటి గౌరవం ఇది చెప్పుకుంటే అది కాదు. ఎందుకంటే ఏ సమస్యనైనా ఇక్కడ చర్చించే అవకాశం ఉంటుంది, మీ అనుమతితో చర్చించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే 5 సంవత్సరాలు తెలంగాణ మరి శాసనసభ ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తూ మరి మీకు భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మీ నాయకత్వంలో తెలంగాణ శాసనసభకు మంచి గౌరవాన్ని ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని మరి సభలో సభాపతిగా మరి మేమందరం కూడా ఎన్నిక చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మా అందరి సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. గౌరవనీయులు